అందరికీ నమస్తే। ఈ వీడియోలో వచ్చేసి మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళది గ్రామర్ పేపర్ ప్రాక్టీస్ పేపర్ చూడబోతున్నాము। ఆల్రెడీ మనము ఒక 4 ప్రాక్టీస్ పేపర్స్ అయితే చేయడం జరిగింది। ఇది 5th ది। ఆల్మోస్ట్ ఇలాంటి మోడల్సే వస్తాయి మీకు ఎగ్జామ్ లో। ఒకసారి చూడండి, నేను విత్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఫస్ట్ సెక్షన్ ఏ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, అనోటేషన్స్, తర్వాత నాన్ డీటెయిల్ నుంచి ఉంటాయి కదా క్వశ్చన్స్। సెక్షన్ బి లో గ్రామర్ అంటే ఈ ప్యాసేజ్లు ఉంటాయి। ఈ ప్యాసేజ్ లో చెప్పడం కొంచెం లెంతీ అవుతుంది। దీంట్లో మీరు ఆల్మోస్ట్ ప్యాసేజ్ చదివితే మీరు ఆన్సర్ చేయగలుగుతారు। ఒక్కో క్వశ్చన్ అయితే ఏదో ఒకటి కంపల్సరీగా ట్రిక్కీగా ఉంటది। మీకు ప్యాసేజ్లు కూడా అవసరమే, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటే కామెంట్ చేయండి। నేను నెక్స్ట్ వీడియోస్ లో కంపల్సరీగా ఈ ప్యాసేజ్ కి విత్ ఆన్సర్స్ వీడియో చేయడానికి అయితే కంపల్సరీ ట్రై చేస్తాను, ఎక్కువ మందికి కావాలనుకుంటే మాత్రమే। నెక్స్ట్ ఇవి కూడా మీకున్న వాటిలో నుంచే వస్తాయి। నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ సి, ఇది మెయిన్ మీకు గ్రామర్ లో ఎక్కువ స్కోరింగ్ పార్ట్, అలాగే టైం సేవింగ్ కూడాను। ఇంతకు ముందు వీడియోస్ చేస్తున్నాను కదా, అవి కూడా కావాలనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చుంటాను, అలాగే ఎండ్ స్క్రీన్స్ లో కూడా యాడ్ చేస్తాను, కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేయొచ్చు। ఇప్పుడు సెక్షన్ సి లో గ్రామర్ పార్ట్ కి అయితే వెళ్ళిపోదాం। నేను ఇంతకు ముందు వీడియోస్ లో టైం ఎలా అలొకేట్ చేసుకోవాలి, ఏ దానికి ఎంత టైం తీసుకొని రాస్తే టైం సరిపోతుంది, అవన్నీ కూడా వీడియోస్ చేస్తున్నాను। అలాగే ఎలా రాస్తే టిప్స్, అంటే ఎలా రాస్తే హై స్కోర్ చేసుకోవచ్చు, అలాంటి వీడియోస్ కూడా ఆల్రెడీ చేస్తున్నాను, కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి। ఫస్ట్ వచ్చేసి సెక్షన్ సి లో 8th రోమన్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ ఏ యాన్ ఆర్ ది, ఇవి ఆర్టికల్స్। ఆర్టికల్స్ గురించి కూడా నేను వీడియోస్ చేస్తున్నాను, గ్రామర్ అన్నిటికీ సంబంధించి వీడియోస్ చేస్తున్నాను। ఇవి జస్ట్ ప్రాక్టీస్ పేపర్స్। మీకు ఎగ్జామ్ కి వెళ్లే ముందు జస్ట్ ఒక రీకాల్ లాగా పనికొస్తాయి, మాక్సిమం ఈ మోడల్స్ నుంచే వస్తాయి। ఒకసారి చూడండి, హియర్ ఈజ్ అన్ యాక్సిడెంట్, సమ్ వన్ కాల్ డాష్ పోలీస్। ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ది పోలీస్, ఎందుకంటే పర్టికులర్ గా మెన్షన్ చేస్తున్నారు, అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ని కాల్ చేస్తున్నారు కాబట్టి ది పోలీస్। నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద నాయిస్, ఐ థింక్ ఇట్ ఈస్ డాష్ ఏరోప్లేన్, ఏఈఐఓయు లో ఏ వచ్చింది కాబట్టి యాన్ ఏరోప్లేన్। ఒక్కొక్కసారి ప్రొనౌన్సియేషన్ ఓవెల్స్ వచ్చినా కూడా దాని ప్రొనౌన్సియేషన్ కాన్సనెంట్ లాగా ఉంటే అప్పుడు యాన్ యూజ్ చేయము, ఏ యూజ్ చేస్తాం। లైఫ్ వుడ్ బి మచ్ లెస్ స్ట్రెస్ఫుల్ వితౌట్ డాష్ మొబైల్ ఫోన్, వితౌట్ ఏ మొబైల్ ఫోన్। నెక్స్ట్ వచ్చేసి వాట్ డాష్ అమేజింగ్ వ్యూ, ఏ వచ్చింది అమేజింగ్ ఆ అనే పలుకుతున్నాం కాబట్టి యాన్। ద హెలికాప్టర్ ల్యాండెడ్ ఆన్ డాష్ రూఫ్ ఆఫ్ ఏ బిల్డింగ్, పర్టికులర్ గా ఒక బిల్డింగ్ అదే అని మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ది వస్తుంది, ది రూఫ్ ఆఫ్ ఏ బిల్డింగ్, ఆన్ ద రూఫ్ ఆఫ్ ఏ బిల్డింగ్। ఓకే, ఐ వాచ్ డాష్ వీడియో యూ హ్యాడ్ సెంట్ మీ, పర్టికులర్ గా నువ్వు ఏదైతే పంపించినావో ఆ వీడియోనే నేను చూసినానని మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ది వీడియో అని వస్తుంది। ఇవి ఆర్టికల్స్। నెక్స్ట్ వచ్చేసి ప్రిపోజిషన్స్ చూద్దాం। ఇన్ మోస్ట్ కంట్రీస్ చిల్డ్రన్ జాయిన్ ద ప్రైమరీ స్కూల్ డాష్ ద ఏజ్ ఆఫ్ 6, అట్ ద ఏజ్ ఆఫ్ 6, పర్టికులర్ నెంబర్ చెప్తున్నారు కాబట్టి అట్ ఆన్సర్ వస్తుంది। నెక్స్ట్ వచ్చేసి హీ స్టడీడ్ హార్డ్ సో హీ సక్సీడెడ్ డాష్ గెట్టింగ్ ఏ హై స్కోర్ ఇన్ టెస్ట్, దీనికి వచ్చేసి ఇన్ ఆన్సర్। ఇక్కడ ఏంటంటే అతను హార్డ్ వర్క్ చేశాడు, ఎందుకంటే హై స్కోర్ తెచ్చుకోవడానికి టెస్ట్ లో, అంటే ఇన్ వస్తుంది। నెక్స్ట్ వచ్చేసి నైస్ టు మీట్ యూ, 2 వస్తుంది। ఇది చాలా సార్లు మనం వినే ఉంటాము, మామూలుగా మన కన్వర్జేషన్స్ లో కూడా జరుగుతూ ఉంటుంది। నైస్ టు మీట్ యూ, మిమ్మల్ని చూడడం ఆనందంగా ఉంది అని చెప్పడానికి। డోంట్ బి లేట్ టు కాలేజ్, అంటే కాలేజ్ కి లేట్ గా రావద్దు, 2 వస్తుంది। హ్యావ్ యూ గాట్ ఏ పీస్ డాష్ పేపర్, పీస్ ఆఫ్ పేపర్, ఒక చిన్న ముక్క పేపర్ ముక్క దొరికిందా అని అడగడానికి పీస్ ఆఫ్ పేపర్। ద ప్లేన్ వాజ్ నాట్ అలౌడ్ టు టేక్ డాష్ బికాస్ ఆఫ్ బ్యాడ్ వెదర్, టేక్ ఆఫ్ ఓఎఫ్ఎఫ్ వస్తుంది, ఓఎఫ్ఎఫ్ అంటే వెదర్ కండిషన్స్ సరిగా లేకపోవడం వల్ల ఫ్లైట్ టేక్ ఆఫ్ అనేది అలౌ చేయలేదు అనే మీనింగ్ లో వస్తుంది, టేక్ ఆఫ్ కి ఓఎఫ్ఎఫ్ వస్తుంది। నెక్స్ట్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ గివెన్ ఇన్ ది బ్రాకెట్స్। ఇక్కడ చూడండి, ద బాక్స్ డాష్ సో హెవీ దట్ ఐ కుడ్ నాట్ లిఫ్ట్ ఇట్, ఇక్కడ బీ ఫామ్ ఇచ్చినారు, ఏమొస్తుందంటే
ద బాక్స్ వాజ్ సో హెవీ దట్ ఐ కుడ్ నాట్ లిఫ్ట్. ఇది పాస్ట్ టెన్స్, ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి వాజ్ వస్తుంది ఇక్కడ. అందులోనూ సింపుల్ ఫామ్ లో ఉంది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ డాష్ టు జాంబియా రీసెంట్లీ. గో ఉంది, ఇక్కడ ఏమొస్తుంది, ఇది ఆల్రెడీ జరిగిపోయింది, రీసెంట్లీ వెళ్ళిపోయారు అంటే హ్యాస్ గాన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మై సిస్టర్ డాష్ యాజ్ ఏ పైలట్. వర్క్ అని ఇచ్చినారు కదా, వర్క్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, వర్క్ కాదు వర్క్స్. వేర్ డాష్ ద సన్ రైజ్. డూ ఉంది కదా, ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఎప్పుడు జరుగుతూ ఉండేది. డస్ వస్తుంది. వేర్ డస్ ద సన్ రైజ్. దే డాష్ ఆన్ ద ప్రాజెక్ట్ అట్ ద మూమెంట్. ప్రెజెంట్ వర్క్, ఇక్కడ అట్ ద మూమెంట్ ప్రెజెంట్ జరుగుతూ ఉండేది కాబట్టి ఏమొస్తుందంటే ఆర్ వర్కింగ్, ప్రెజెంట్ టెన్స్. దే ఆర్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ అట్ ద మూమెంట్. ఇది ఆన్సర్. చూడండి, ఇవి ఆన్సర్స్, ఒకసారి కావాలనుకుంటే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యాజ్ డైరెక్టెడ్. ఫస్ట్ వచ్చేసి ఐ సర్వ్ డిన్నర్ టు మై గెస్ట్. దీన్ని చేంజ్ ద వాయిస్ అని ఇచ్చినారు. దీన్ని యాక్టివ్ వాయిస్ ని ప్యాసివ్ వాయిస్ లోకి కన్వర్ట్ చేయాలి. డిన్నర్ వాజ్ సర్వ్డ్ టు మై గెస్ట్ బై మీ. దీనికి ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ప్రణీత సెడ్ మై పేరెంట్స్ లివ్ విత్ మీ. చేంజ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. దీనికి ఏమొస్తుందంటే ప్రణీత సెడ్ దట్ హర్ పేరెంట్స్ లివ్ విత్ హర్. లివ్డ్ విత్ హర్, సారీ, హర్ పేరెంట్స్ లివ్డ్ విత్ హర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి రాజు ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. రీరైట్ యూజింగ్ యాజ్ టాల్ యాజ్. యాజ్ టాల్ యాజ్ అనేది యూజ్ చేసి దీన్ని సెంటెన్స్ రీరైట్ చేయమంటున్నారు. నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ రాజు. ఈ మోడల్స్ ఎక్కువ వస్తుంటాయండి, ఒకసారి వీటిని చూసుకోండి బాగా. I missed the train. I could not attend my friend's marriage. Use because. Because యూజ్ చేసి రాయమంటున్నారు. అప్పుడు ఏం చేయాలి? I could not attend my friend's marriage because I missed the train. ఆన్సర్ అంతా అక్కడే ఉంది. ఫస్ట్ ఈ సెంటెన్స్ రాసి మధ్యలో బికాజ్ యాడ్ చేసి, ఇది రీజన్ కాబట్టి దీన్ని తర్వాత యాడ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్ ఐ ఆమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. క్వశ్చన్ ట్యాగ్ ఇచ్చినారు. యామ్ వచ్చినప్పుడు ఆర్ వస్తుంది. ఇది పాజిటివ్ గా ఉంది కాబట్టి ఆర్ంట్ ఐ అని వస్తుంది క్వశ్చన్ ట్యాగ్. ఇది. నెక్స్ట్ వచ్చేసి రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కరెక్టింగ్ ద అండర్లైన్డ్ పార్ట్. ద ఎంటైర్ సెంటెన్స్ మస్ట్ బి రిటన్. ఎగ్జామ్ లో మొత్తం సెంటెన్స్ రాయాల్సి ఉంటది అనమాట, అప్పుడే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. కొంతమంది అయితే రూట్ గా ఉండేవాళ్ళు అసలు మార్కు కూడా వేరు, ఓన్లీ ఆన్సర్ రాసినట్టయితే. మొత్తం సెంటెన్స్ రీరైట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆన్సర్స్ చూద్దాం. I liked the advices you gave me for a preparation. Advices కాదు, అడ్వైజ్, ఎస్ రాదు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి he is believing in God. ఇది he believes in God అని రాయాల్సి ఉంటుంది. ఎప్పటికీ తనకు నమ్మకం ఉంది. he is believing అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ వచ్చేసి if I was you I would not do that. నేను నువ్వై ఉంటే నేను ఆ పని చేసేవాడిని కాదు అని ఉంది. ఇఫ్ ఐ వాజ్ అని రాదు, ఇఫ్ ఐ వర్ యూ అని వస్తుంది. అది కరెక్ట్ ఆన్సర్. రమా అండ్ ఉమా షేర్డ్ ద స్వీట్స్ అమాంగ్ దెమ్. ఇక్కడ ఇద్దరే ఉన్నారు, రమా అండ్ ఉమా ఇద్దరే ఉన్నప్పుడు బిట్వీన్ వస్తుంది. ఇక్కడ బిట్వీన్ రాయాల్సి ఉంటుంది. మోర్ దాన్ 2 మెంబర్స్ ఉంటే అమాంగ్ అని వస్తుంది. ధీరజ్ డస్ నాట్ హ్యాస్ ఎనఫ్ మనీ టు బై దట్ బుక్. డస్ నాట్ హ్యాస్ కాదు, డస్ నాట్ హ్యావ్ వస్తుంది. అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, 13th రోమన్. యూజ్ ఎనీ 3 ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రేజల్ వర్బ్స్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్సెస్. మీకు ఇష్టమైన సెంటెన్స్లు యూజ్ చేసి మీరు ఓన్ గా ఏదైనా రాయొచ్చు. ఆ వర్డ్ కి మీనింగ్ ఒకటి తెలుసుంటే చాలు మీకు. ఫస్ట్ వచ్చేసి లుక్ ఆఫ్టర్, అంటే చూసుకోవడం అన్నమాట, వాళ్ళని కేర్ తీసుకోవడం, వాళ్ళని చూసుకోవడం. ఇక్కడ నేను వచ్చేసి రాణి లుక్స్ ఆఫ్టర్ మై పేరెంట్స్ అంటే ఆమె మా పేరెంట్స్ ని చూసుకుంటుంది అన్నట్టు రాశాను. మీరు మీ ఓన్ వర్డ్ లో ఏదైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ డౌన్. బ్రేక్ డౌన్ అంటే విరిగిపోవడం లేదా పగిలిపోవడం. ద కార్ బ్రోక్ డౌన్ వైల్ సౌమ్య వాజ్ కమింగ్ బ్యాక్. సౌమ్య వెనక్కి వస్తున్నప్పుడు కారు బ్రేక్ డౌన్ అయిపోయింది అన్నట్టు.
ఇక్కడ చూడండి యూజ్ ఎనీ 3 అన్నారు కదా, కానీ మీరు గ్రామర్ రాసేటప్పుడు మాత్రం చాయిస్ తీసుకోవద్దండి, అన్నీ రాయండి. ఎందుకంటే ఇన్ కేస్ ఏదైనా తప్పైనా మీకు అక్కడ మార్క్ పోకుండా ఉంటుంది. ఆల్రెడీ టిప్స్లో చెప్పే ఉన్నాను, కానీ ప్రతిసారి మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటాను మీకోసమే, మీ మంచి కోసం. నెక్స్ట్ వచ్చేసి క్యారీ ఆన్. క్యారీ ఆన్ అంటే కంటిన్యూ చెయ్యి అని అర్థం. క్యారీ ఆన్ ద వర్క్ యూ కెన్ ఫినిష్ ఇట్. నువ్వు కంటిన్యూ చెయ్యి, నువ్వు దాన్ని కంప్లీట్ చేయగలుగుతావు. డీల్ విత్ అంటే ఆ వర్క్ ని డీల్ చేయడం అంటే కొనసాగించడం లాగా. బిల్ గేట్స్ డీల్స్ విత్ సాఫ్ట్వేర్ వాళ్ళతో డీల్ చేస్తున్నారు అని. టేకప్ అంటే ఆ పనిని తీసుకోవడం. హీ విల్ టేకప్ ద టాస్క్ టుమారో. ఆ పనిని రేపు టేకప్ చేస్తాడు అతను అని. ఫాలిన్ అంటే పడిపోవడం. డ్యూ టు రెయిన్స్ ద వాల్ ఫెలిన్. వానలు ఎక్కువ రావడం వలన ఆ గోడ పడిపోయింది అని. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిఫై ద సైలెంట్ కాన్సోనెంట్స్ ఇన్ ది ఫాలోయింగ్ వర్డ్. సైలెంట్ లెటర్స్. మజిల్లో సి సైలెంట్, సటిల్లో అక్కడ బీచ్ కానీ బి సైలెంట్, తర్వాత ప్లెడ్జ్ లో డి సైలెంట్, నెక్స్ట్ వచ్చేసి ఫారిన్ లో జి సైలెంట్, వెదర్ లో హెచ్ సైలెంట్, క్రిస్మస్ లో టీ సైలెంట్. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ది అండర్లైన్డ్ వర్డ్స్. ఫస్ట్ వచ్చేసి షీ ఆఫన్ షాప్స్ ఆన్ ద వీకెండ్. షాప్స్ ఆన్ ద వీకెండ్ అంటే తను షాపింగ్ చేస్తుంది వీకెండ్స్ లో, అంటే చేస్తుంది. ఇది వర్బ్, క్రియ. నెక్స్ట్ వచ్చేసి ఐ హ్యాడ్ దిస్ డైలాగ్ ఇన్ ఏ రీసెంట్ మూవీ. ఈ డైలాగ్ నేను రీసెంట్ మూవీలో చూశాను అంటే రీసెంట్ గా అని చెప్తున్నాడు అంటే అడ్జెక్టివ్ అంటే విశేషణం. హీ కేమ్ షార్ప్లీ అట్ నైట్. తను కరెక్ట్ గా ఈ టైంకి వచ్చేస్తాడు. ఇది అడ్వర్బ్ అంటే సహాయక క్రియ. నెక్స్ట్ వచ్చేసి ద డాన్సర్ వాక్డ్ విత్ ఏ గ్రేస్ఫుల్ యాటిట్యూడ్. తన యాటిట్యూడ్ గురించి చెప్తున్నారు, ఎంత గ్రేస్ఫుల్ గా వాక్ చేస్తున్నారు డాన్సర్స్. దాంట్లో యాటిట్యూడ్ అనేది నౌన్. తర్వాత ఆల్ అక్రాస్ ద కంట్రీ ఓటర్స్ వర్ కమ్యూనికేటింగ్ విత్ దేర్ రిప్రజెంటేటివ్స్. ఇక్కడ అక్రాస్ అనే వర్డ్ అండర్లైన్ చేసినారు. ఇది ప్రిపోజిషన్. దీన్ని జాయిన్ దానికి ఒక వర్డ్ కనెక్టింగ్ లాగా యూజ్ అవుతుంది. హీ డిడ్ నాట్ లిజన్ టు వాట్ ఐ సెడ్. నేను ఏం చెప్పానో అది తను వినడం లేదు. ఏంటో అది ఏంటి అనేది మనం చెప్పకోకుండా దానికి ఆల్టర్నేటివ్ గా దీన్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ప్రనౌన్. నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్. మీరు దీనిలోకి ఏంటంటే ఇవే అని కాదు, మీకు లెసన్ వెనకాల కొన్ని వర్డ్స్ ఇస్తారు, వాటికి సంబంధించిన మీనింగ్స్ ఉంటాయి అనమాట. ఆ మీనింగ్స్ చూసుకున్నట్టయితే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ చూడండి ర్యాప్చర్ కి వచ్చేసి ఏ ఫీలింగ్ ఆఫ్ ఇన్సెన్స్ ప్లెజర్ ఆఫ్ జాయ్ అంటే ఒక సంతోషకరమైన ఫీలింగ్ అనమాట. చాస్మ్ అంటే ఏ డీప్, ఏ స్టీప్, సైడెడ్ రిఫ్ట్ ఆర్ గ్యాప్. ఏదైనా డీప్ గా ఉంది అని చెప్పడానికి చాస్మ్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. తర్వాత హౌండ్ అనేది ఇది ఒక డాగ్ టైప్ అనమాట. ఏ డాగ్ ఆఫ్ ఏ బ్రీడ్ యూజ్డ్ ఫర్ హంటింగ్. ఇది వేటకు యూజ్ చేసే కుక్కల్లో ఇది ఒక బ్రీడ్. తర్వాత షార్టర్ అంటే టు బ్రేక్ సడన్లీ ఇంటూ స్మాల్ పీసెస్, ఎక్స్ట్రీమ్లీ అప్సెట్. ఏదైనా సడన్ గా ఒక బ్రేకింగ్ న్యూస్ లాంటిది అనమాట షార్టర్ అంటే. అక్లైమటైజ్ అంటే వెదర్ కండిషన్స్ లో చేంజెస్. టు గెట్ యూజ్ టు, దానికి ఆన్సర్ టు గెట్ యూజ్ టు అంటే దానికి ఆ రకంగా అలవాటు పడ్డం అనమాట. తర్వాత డైనమిక్స్, ఇది ఫిజిక్స్ లో వస్తుంది. ఫోర్స్ దట్ ప్రొడ్యూస్ మూమెంట్. నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ ద ఇన్ఫర్మేషన్ ద టేబుల్ ఇంటూ ఏ షార్ట్ పారాగ్రాఫ్ ఆర్ లేదు అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు, దాన్ని కన్వర్ట్ ద అబౌవ్ ఇన్ఫర్మేషన్ ఇంటూ ఏ బార్ చార్ట్. మీరు దీన్ని పారాగ్రాఫ్ గా అయినా రాయొచ్చు, లేదంటే ఈ ఇన్ఫర్మేషన్ ని బార్ చార్ట్ లాగా రాసినా పర్లేదు. చాలా మంది పిక్చర్ రిప్రజెంటేషన్ కే మార్క్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి ఇదే ప్రిఫర్ చేస్తారు. ఒకవేళ మీకు ఇది అర్థం కాలేదు, ఈ నెంబర్స్ ని కరెక్ట్ గా మేము చార్ట్ పైన చూపించలేకపోతున్నాం, మాకు అండర్స్టాండ్ చేసుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది, టైం టేకింగ్ అని అనుకుంటే అలాంటి టైమ్స్ లో మీరు దీన్ని పర్ఫెక్ట్ గా ఒక పారాగ్రాఫ్ లాగా నీట్ గా రాయొచ్చు. చూడండి ఒకసారి, మొత్తం పర్సెంటేజ్ 100 అనుకుంటే దీంట్లో ఎంతెంత మంది
పర్సెంటేజ్ స్టూడెంట్స్ ఏ గేమ్స్ ఆడుతున్నారు అనేది ఫస్ట్ మీరు దీన్ని టోటల్ చేసుకొని టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని ఒక లైన్ రాసేసి అసలు ఇది దేనికి సంబంధించినది అది ఫస్ట్ హెడ్డింగ్ చూస్తే మనకు దాంట్లోనే అర్థమైపోతుంది. దాన్ని కరెక్ట్ గా పారాగ్రాఫ్ లాగా రాస్తే మిస్టేక్స్ లేకోకుండా అంటే రాసిన పాయింట్ మళ్ళీ రాయకోకుండా అర్థవంతంగా రాయగలిగినప్పుడు మీకు ఫుల్ మార్క్స్ పడతాయి అన్నమాట. సో ఇది నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి రీడ్ ద ఫాలోయింగ్ ట్రాన్స్క్రిప్షన్ అండ్ రైట్ ఎనీ 5 words ఇన్ ఆర్డినరీ స్పెల్లింగ్. ఇవి చూడండి, ఇవి ఎక్కువగా వీటి నుంచే వస్తుంటాయి. అంటే మనము మోడల్ పేపర్స్ ఒక 10 మోడల్ పేపర్స్ అలా చూసుకున్నట్టయితే ఈజీగా ఎనీ 5 దా మీరు ఆల్మోస్ట్ ఆల్ 5 కాదు 10 కూడా రాసేస్తారు. చూడండి ఒకసారి. ఫస్ట్ వచ్చేసి హ్యాపీ, అడ్వెంచర్, తర్వాత డ్రీమ్, ఇది మ్యాజిస్ట్రేట్, ఫ్రెండ్, తర్వాత మదర్, సక్సెస్, యూనివర్సిటీ, ఆర్డర్, హ్యూమన్. ఇక్కడ 5 అడిగినారు కదా, కానీ రాసేటప్పుడు 10 కూడా రాయండి. లేదు అంటే దీనికి చాయిస్ గా డిఫరెంట్ వర్డ్స్ డిఫరెంట్ గా ఏది ప్రొనౌన్స్ చేస్తున్నామో దాన్ని సపరేట్ గా రాయడం అన్నమాట. సెల్, కాల్, కేక్. కాల్, కేక్ కాలాగా వాడుతున్నాం. దీంట్లో సెల్ సాలాగా యూజ్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో డిఫరెంట్ వర్డ్ వచ్చేసి సెల్. నెక్స్ట్ వచ్చేసి గేట్, గేప్, జెల్. ఇక్కడ జెల్ జాలాగా ప్రొనౌన్స్ చేస్తున్నాం కాబట్టి జెల్ డిఫరెంట్. ఐటమ్, ఇష్యూ, ఐస్. దీన్ని ఐ పలుకుతున్నాం, దీన్ని మాత్రం ఈ లాగా పలుకుతున్నాం. ఇష్యూ ఈజ్ ద డిఫరెంట్ వర్డ్. నెక్స్ట్ వాటర్, వ్యాఫర్, వామ్. వాటర్, వామ్, వేఫర్. వేఫర్ కాదు వేఫర్. ఇక్కడ వేఫర్ ఇస్ ద డిఫరెంట్. వాటర్, వామ్, వేఫర్ వేలాగా వాడుతున్నాం. ఇక్కడ ఫుడ్, మూడ్, వుడ్. మూడ్ ఇక్కడ మూడ్ అనేది డిఫరెంట్ గా ప్రొనౌన్స్ చేస్తున్నాం కాబట్టి ఫుడ్, వుడ్. మూడ్ ఊ లాగా ప్రొనౌన్స్ చేస్తున్నాం కాబట్టి మూడ్ ఇస్ ద డిఫరెంట్ ఆన్సర్. ఇక్కడ రైట్ ద నెంబర్ ఆఫ్ సిలబుల్స్ ఫర్ ఎనీ 6 ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్. టెంటెస్ట్ 2 syllables. డైసిలబిక్ అనైనా రాయొచ్చు, 2 syllables అనైనా రాయొచ్చు. మీరు రాసేటప్పుడు ఇలా నెంబర్ అయ్యొద్దండి, 2 లేదా డైసిలబిక్ అని రాయండి. నేను మీకు ఇక్కడ జస్ట్ షార్ట్ కట్ లో రాసాను అంతే. ప్రోటోకాల్ 3 syllables. కన్ఫ్రంట్ 2 syllables. స్ట్రాటజీ 3 syllables. కాన్సంట్రేషన్ ఇది 4 syllables లేదా పాలీసిలబిక్ అనైనా రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్ 3 syllables. రెస్ట్ 1 syllable. ఆర్డర్ 2 syllables. అబ్రాడ్ 2 syllables. సీజ్ 1 syllable. 1 syllabic ని 1 లేదా 3 అని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ ద ఫాలోయింగ్ డైలాగ్. మీరు ఈ డైలాగ్ రాసేటప్పుడు ఫస్ట్ ఒకసారి అంతా చదవండి. అంతా చదివినప్పుడే మీకు నెక్స్ట్ ఏంటనేది అర్థమవుతుంది. ఒకసారి మనం ఆన్సర్ లేకోకుండా ఫస్ట్ ఒకసారి చదువుదాం. ప్రదీప్ మధు మధ్యన సంభాషణ. ఇది చూడండి. హాయ్ మధు, వాట్ ఆర్ యూ ప్లాన్స్ ఫర్ దిస్ సమ్మర్? మధు వచ్చేసి హాయ్ ప్రదీప్, ఐ ఆమ్ సో అండ్ సో అని ఏదో చెప్తున్నాడు. నెక్స్ట్ దాంట్లో ప్రదీప్ వచ్చేసి వావ్ దట్స్ ఏ నైస్, ఫర్ హౌ మెనీ డేస్ ఈజ్ ద ట్రిప్? అంటే తను ముందు సెంటెన్స్ లో ట్రిప్ గురించి చెప్పినాడు అని మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏం రాయాల్సి ఉంటుంది? ఐ ఆమ్ గోయింగ్ టు ఊటీ. మీరు ఊటీ అని కాదు ఏదైనా ప్లేస్ రాసుకోండి, నేను ఇలా రాశాను జస్ట్. నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ డాష్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ డేస్ అనేది ఇక్కడ క్వశ్చన్ లో అడిగినాడు కాబట్టి ముందు సెంటెన్స్ లో ట్రిప్ గురించి చెప్పినాడు. నెక్స్ట్ దాంట్లో ఎన్ని డేస్ అంటే వీ హ్యావ్ 10 days. 10 days కాకపోతే మీకు ఇష్టం ఎన్ని డేస్ అయినా రాసుకోండి. నేను ఎగ్జాంపుల్ కోసం ఇలా రాసిన. దట్స్ సాలిడ్. హూ ఆర్ జాయినింగ్ యూ? నీతో ఎవరెవరు వస్తున్నారు అంటే మై పేరెంట్స్, మై బ్రదర్ అండ్ సిస్టర్. మీ ఇష్టం, మీ రిలేటివ్స్ లో మీరు ఎవరినైనా రాసుకోండి. హో హ్యావ్ ఏ వండర్ఫుల్ టైమ్ అంటే నెక్స్ట్ వచ్చేసి థ్యాంక్ యూ అని చెప్తున్నాడు. ఇలా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది డైలాగ్ ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ త్రిలోక్య 6600. మా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అయితే కంపల్సరీగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు యూస్ఫుల్ గా ఉంటుంది.